పులివెందులు అంటే ఇప్పుడు కొన్ని స్థానాలకి ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ప్రజలు ఎన్నికల్లో ఓటు వెయ్యబోతున్నారు. ఇట్లా ఎందుకని ఎవరన్నా మనుషులు చనిపోతే లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడ్డటువంటి సందర్భంలో జరిగేటటువంటి పరిణామాలు. ఇప్పుడు తాజాగా చూస్తే పులివెందుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అందువలన ఇప్పుడు అది కాస్త ప్రయారిటీ అయింది. పులివెందుల నియోజకవర్గం అంటే జగన్ కంచుకోట. గతంలో ఒక్కసారి జగన్ అక్కడ దెబ్బతీయగలిగారు. ఎలాగా వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ సీటు జగన్ ఇస్తే అతన్ని దెబ్బ కొట్టడానికి అప్పుడున్నటువంటి బీటెక్ రవిని ముందు పెట్టి బీటెక్ రవిని సీఎం రమేష్ దగ్గరుండి గెలిపించినటువంటి పరిస్థితి. అప్పట్లో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు. అది తప్ప పులివెందుల్లో వీళ్ళ హవానే నడుస్తుంటుంది. ఇదివరకు కాంగ్రెస్ అయినా ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఇప్పుడు అక్కడ ఎన్నికలకి సంబంధించి తేల్చుకోవాలి. మిగతా చోట్ల కూడా స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు జరిగేవి కొన్నే అయినా సరే అక్కడ రిజల్ట్ రేపు పొద్దున మొరేల్కి సంబంధించినటువంటి అంశం. అంటే అంతా ఓడిపోయింది అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక మొరేల్ సాధించడం కష్టం. కొన్ని చోట్ల గెలిచింది అనుకోండి తెలుగుదేశానికి బలహీనపడే క్షణం అవుతుంది, కూటమికి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఏడాది కూడా తిరక్కముందే ఓటములు ఏంటి అన్నట్టుంది. ఎందుకని జగన్ టైంలో అన్నీ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి. అందుకని ఇప్పుడు పులివెందుల పర్టికులర్గా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికే నేమో ఇటు వీళ్ళు ఇచ్చారు సీటు, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే, లేదంటూ ఇటు బీటెక్ రవి కుటుంబాన్ని రంగంలోకి దించేందుకోసం అని చెప్పేసి వీళ్ళు రంగం సిద్ధం చేసుకోవడం అన్నది కీలకమైనటువంటిది. బీటెక్ రవి సంబంధించినటువంటి వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదా బీటెక్ రవినే పోటీ చేస్తారన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఓవరాల్గా సంచలనం జరుగుతోంది.